నేచురల్ బ్యూటీ సాయి పల్లవి ఎలాంటి ఫ్యాన్ బేస్ ఉందో మనందరికీ తెలుసు. తన అందం, అభినయంతో రోజు రోజుకు అభిమానులను పెంచుకుంటున్నారు ఈ కేరళ కుట్టి. తనకు అన్ని విధాలుగా నచ్చిన ప్రాజెక్టులు మాత్రమే ఎంచుకుంటున్నారు. వాటి ద్వారా బ్లాక్ బస్టర్స్ అందుకొని తన సెలెక్షన్ అంటే ఇలా ఉంటుంది అని ప్రూవ్ చేసుకుంటున్నారు. తన అప్కమింగ్ చిత్రాల వైపు అందరి దృష్టిని తిప్పుకొని బిజీగా ఉంటున్నారు. అయితే ఫేమస్ డాన్స్ షో డీతో కంటెస్టెంట్ గా అందరినీ మెప్పించిన కొంతకాలం తర్వాత ప్రేమ మూవీతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత మలయాళం మూవీలో టీచర్ రోల్ గా అలరించారు. ఆ తర్వాత వరుసగా కాలీవుడ్ లో ఛాన్సులు అందుకున్నారు. టాలీవుడ్ లోకి భానుమతి, ఒక్కటే పీస్, హైబ్రిడ్ పిల్ల అంటూ ఫిదా చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు. పక్కింటి తెలుగు అమ్మాయిలా తెలుగు సినీ ప్రియులకు బాగా దగ్గరయ్యారు సాయి పల్లవి. ఫిదా తర్వాత టాలీవుడ్ లో చేసిన దాదాపు అన్ని సినిమాలతో మంచి హిట్స్ అందుకున్నారు అమ్మడు. దీంతో గోల్డెన్ లెగ్ గా పేరు సంపాదించుకున్నారు. ఇప్పుడు నార్త్ టు సౌత్ ఫుల్ క్రేజ్ దక్కించుకున్నారు. తన సినిమాలు వస్తున్నాయంటే సినీ ప్రియులు పండుగ చేసుకుంటున్నారు. రీసెంట్ గా అమరన్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఇప్పుడు టాలీవుడ్ లో తండేల్, బాలీవుడ్ లో రామాయణ్ మూవీతో చాలా బిజీగా ఉన్నారు. ఇదంతా బాగానే ఉన్న సాయి పల్లవి ఓ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని కొందరు నెటిజన్లు అయితే సూచిస్తున్నారు. లేకుంటే ఇబ్బందులు తప్పవని చెప్తున్నారు. అందుకు ఎగ్జాంపుల్ గా కూడా వివరిస్తున్నారు. రీసెంట్ గా జరిగిన అమరన్ మూవీ సక్సెస్ మీట్, తండేల్ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ ఈవెంట్ లో సాయి పల్లవి సందడి చేశారు. ఆయా ఈవెంట్స్ కు మేకర్స్, మీడియా ప్రతినిధులతో పాటు ఫ్యాన్స్ కూడా ఎంట్రీ ఇచ్చారు. అయితే సాయి పల్లవి మాట్లాడుతున్నంత సేపు ఆయన ఫ్యాన్స్ కు ఫుల్ సందడి చేశారు. చప్పట్లతో హోరెత్తించారు. ఓ రేంజ్ లో ఎంకరేజ్మెంట్ చేస్తూ రచ్చ చేశారు. ఇది అభిమానమే అయినా కొందరు హీరోలకు అది నచ్చకపోవచ్చని నెటిజన్లు చెప్తున్నారు. సాయి పల్లవి పక్కన ఉంటే ఫోకస్ ఆమె వైపు వెళ్లిపోతుందనే ఆలోచన రావచ్చని అభిప్రాయపడుతున్నారు. అలా కొన్నిసార్లు ఆమెకు మూవీ ఛాన్సులు మిస్ అవుతాయేమోనని అంటున్నారు. అది నిజమని చెప్పలేం గానీ సాయి పల్లవి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే బెటర్ అని మాత్రం చెప్తున్నారు.